మధ్యలో హాను అయితే ఏడవడం స్టార్ట్ చేశాడు. సో భరత్ అయితే హానుని కూల్ చేస్తున్నాడు అనమాట. ఆలోపు నేను 3 నెంబర్ చేశాను. ఇది చూసారు ఎలా వచ్చిందో సైడ్ నుంచి. హలో ఎవ్రీవన్, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు జంట. సో ఈ రోజు అయితే మేము మా హనుకి 3 months కంప్లీట్ అయిపోయిందండి. 3 months కంప్లీట్ అయిందని చెప్పి మేము ఫోటోషూట్ చేయాలనుకుంటున్నాము. అది ఇంట్లోనే ఫోటోషూట్ ఈజీగా ఎట్లా చేసుకోవాలి, అది కూడా మేము ఫోన్లోనే ఫొటోస్ తీస్తాము. కెమెరా లాంటివి కూడా ఏమీ లేవు. సో ఎవరైనా వాళ్ళ బేబీస్కి తీయాలనుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందని అవుట్డోర్ ఇండోర్ 2 చూపిస్తాము. సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద వీడియో. ఓకే, ఫస్ట్ అయితే మనం ఎక్కడైతే ఫోటో తీయాలనుకుంటున్నామో అదైతే ఫస్ట్ నీట్ గా క్లీన్ చేసేసుకుందాం. ఎంత గొప్ప పని చెప్పావు అవి, అసలు క్లీన్ చెయ్యాలి. దుమ్ముల పొడిగా పెట్టేస్తారేంటి పిల్లల్ని? అన్ని ఫస్ట్ నుంచి స్టెప్స్ అంటే అన్ని చెప్పాలి. ఫోటో తీసేసామా కాదా అన్నట్టు కాదు. ఓకే ఓకే ఓకే. అవుట్డోర్ అంటే ఇట్లా బాల్కనీలా ఏమైనా ఉంటే చూస్ చేసుకోండి. మరి ఎండ అయితే డైరెక్ట్ గా పిల్లల స్కిన్ మీద పడడం మంచిది కాదు. ఇట్లా లైట్ గా షేడ్ ఇలా ఎండ పడకుండా కొంచెం వెలుతురుగా ఉన్న టైమింగ్ చూసుకోండి. మేమైతే ఈవినింగ్ తీస్తున్నాం అనమాట. ఈవినింగ్ 5 దాటింది ఇప్పుడైతే టైము. సో 5 దాటాకైతే కొంచెం ఈజీగా ఉంటుంది, వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది ఫొటోస్ దిగడానికి. ఇదిగోండి మా బాండ్ గారు చేసిన ఘనకార్యం అన్నమాట. ఇది బీమ్ బ్యాగ్ తీసేసాడు, అసలు గొడవ చేసేసాడు మొత్తం. ఇదంతా మొత్తం అంతా క్లీన్ చేయాలి. ఇంట్లో డాగ్స్ ఉంటే చూడడానికి ముద్దుగా ఉంటది, కానీ వాటిని మెయింటైన్ చేసేసరికి తల ప్రాణం తోకకొస్తుంది. ఎంత నీట్ గా పెడదాం అనుకున్నా సరే అవి ఏదో లాగేస్తూ ఉంటాయి, గబ్బు గబ్బు చేసేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే లైటింగ్ చూసుకోండి, ఎటు బాగా వస్తుంది ఫోటో అనేది ఫస్ట్ చూసుకోండి. తర్వాత నేనైతే ఈ రబ్బర్ షీట్ అయితే యూజ్ చేస్తున్నాను. డార్క్ కలర్ రబ్బర్ షీట్ అయితే పైన బాగుంటుంది అనమాట. చిన్న చిన్న మరకలు ఉన్నా ఏం పర్వాలేదు, ఎందుకంటే బేబీ పడుకుంటుంది కాబట్టి మనకేం కనిపించవు అనమాట ఫొటోస్లో. సో నేనైతే బాడీ బాత్ టబ్ గుర్తుగా ఉంటుందని 3rd month కాబట్టి బాత్ టబ్తో ఒక పిక్ తీద్దాం అనుకుంటున్నాను. మా హను అయితే ఇప్పుడే నిద్ర లేచాడు, కొంచెం ఏడుస్తున్నాడు అనమాట. ఏడుస్తుంటే కొంచెం కూర్చోబెట్టి ఫొటోస్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. మేమైతే ఏదో ట్రై చేద్దాం అనుకున్నాను, డార్క్ కలర్ అయితే బాగుంటుందని, కానీ అది సగం వచ్చి సగం కవర్ అవ్వక ఇట్లా అయిపోయింది అనమాట. సో ఇది మా హను డైలీ బాత్ చేసుకునే బాత్ టబ్, గుర్తుగా ఉంటుందని చెప్పి ఫస్ట్ దీంతో అయితే స్టార్ట్ చేస్తున్నాము. వాడు చూసారా బాత్ టబ్ లో పడుకోగానే స్నానం చేయించేస్తారేమో అని ఎంత ఎక్సైట్ గా ఫీల్ అయిపోతున్నాడు. బాండ్ గార్డ్ అయితే మా బీమ్ బ్యాగ్ చింపేశాడు కదా, దాంట్లో ఉన్న బీన్స్ ని మేము ప్రాప్స్ కింద వాడుతున్నాము. జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళ చేతుల్లో పెట్టుకొని నోట్లోకి అట్లా పెట్టుకోకుండా జస్ట్ ప్రాప్స్ లాగా అనమాట, అంతే. అలా కాళ్ళ దగ్గర అలా అంతే, జస్ట్. 6 months అట్లా ఉన్న బేబీస్కి అయితే ఇది అసలు ట్రై చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా కుదురుగా అయితే ఉండరు, చేతుల్లో పెట్టుకొని నోట్లో పెట్టుకొని మింగేస్తారు. వీడంటే 3 months కాబట్టి ఇంకా అంత టాలెంట్ ఉండదు కాబట్టి మేము ఇలాంటివి ట్రై చేస్తాం అనమాట. వాడిని ఎంగేజ్ చేయడానికి కావ్య చేస్తున్న డ్రామాలు చూడండి. ఈ డ్రెస్ లోపలికి కూడా బాల్స్ వెళ్ళిపోయాయి, ఇక్కడ అన్ని బాల్స్. సో నీట్ గా చూసుకొని మా వాడికి అయితే డ్రెస్ చేంజ్ అయితే చేసేస్తాం ఇప్పుడు. సో ఇట్లాంటివి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. చిన్నది ముక్కులోకి మూతిలోకి వెళ్ళినా కూడా అది చాలా పెద్ద ఇది అయిపోతుంది, ఇన్ఫెక్షన్ అయిపోతుంది అనవసరంగా. సో ఇలాంటివి ట్రై చేయకండి, కాబట్టి ఉత్త టబ్బుతో పిక్స్ తీసుకోవచ్చు. సో మా హనుగాడి నెంబర్ 2 డ్రెస్ అయితే ఇది, వేసాక ఎలా ఉంటాడో చూద్దాం. మా హనుగాడు అయితే రెడీ అయిపోయాడు. వాడిని రెడీ చేసి ఇది చేసేసరికి నా తలపానం తోకొచ్చేసింది. చూసారు ఎట్లా కష్టపడుతున్నాను నేను. అది ఏనా రెడీయా? మా హనుగాడు రెడీయా? ఫొటోస్ దిగుదామమ్మా, దిగుదామంటాడు మా హను కూడా. సో స్టార్ట్ చేసేద్దాం సెకండ్ సెషన్. ఫస్ట్ అయితే ఇట్లా ఒక డార్క్ కలర్ బెడ్షీట్ తీసుకొని బెడ్ అంతా కూడా కవర్ చేసేయండి. ఓన్లీ ప్లెయిన్ కలర్ ఉన్నదైతే ఇంకా బెటర్, లేదు ఇట్లా 2 colors ఉన్నదైనా పర్వాలేదు. సో నేనైతే బెడ్ మొత్తం కవర్ చేసేస్తున్నాను. ఇది సో ఎంత వరకు అయితే మనం బేబీని ఫొటోస్ తీస్తామో అంత వరకు మాత్రం కవర్ చేసుకొని ఇట్లా ఏదైనా ప్రాప్స్ యూజ్ చేయాలి మీ దగ్గర ఏమైనా ఉన్నాయి అనుకుంటే అట్లాంటివి పెట్టుకోండి. 3 నెంబర్ 2 నెంబర్ చాలా మంది పెడతారు కదా ఫ్రూట్స్ తోటి. అట్లా బేబీని ఫొటోస్ తీసే ముందు అయితే వాళ్ళని హ్యాపీగా ఎంగేజ్ చేయండి. ఎంగేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీ మూడ్ లో ఉంటారు కాబట్టి
ఫొటోస్ కూడా స్మైలీగా వస్తాయి అన్నమాట. ఫస్ట్ అయితే లైటింగ్ ప్రాపర్ గా చూసుకోవాలండి. మనము లైటింగ్ చూసుకొని దాన్ని బేస్ చేసుకొని బేబీని ఎట్ సైడ్ నుంచి మనం ఫోటో తీయాలనుకుంటున్నాము, దాన్ని ఆపోజిట్ గా పెడితే మీకు ఫొటోస్ అవన్నీ నీట్ గా వస్తాయి. మా వాడైతే ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నాడు, రెడీ అయిపోయాడు ఫోటోలు తీయడానికి. సో వాడిని అయితే రెడీగా సెట్ చేసేసి ప్రాప్స్ అయి పెట్టేసి తీసేద్దాం, ఓకేనా? సో మాకైతే ఇటు సైడ్ లైటింగ్ బాగా వస్తుంది. అండ్ దట్టు బెడ్ మీద నుంచి ఇట్లా సైడ్ నుంచి ఇట్లా కాకుండా బెడ్ పైన నిల్చొని పైనుంచి పిక్స్ తీస్తే బాగా వస్తుంది అనమాట. ఇట్లా హై నుంచి తీయండి, మాక్సిమం ఇలాగే ట్రై చేయండి. సో వాళ్ళకి మనం ఏదో చేసేస్తున్నాం అని క్రియేట్ చేయకుండా రెగ్యులర్గా వాడితో ప్లే చేస్తున్నాం, ఆడుకుంటున్నాం అన్నట్టు ఉంటే వాళ్ళు చాలా సైలెంట్గా పిక్స్ తీయించుకుంటారు. నేను అబ్జర్వ్ చేసింది అయితే అదే. ఈ యాంగిల్లో ఫొటోస్ తీపోతున్నాడు అనమాట. పైనుంచి బాబిలా ఉన్నాడు, భరత్ ఇంత హైట్లో ఉన్నాడు అనమాట. సో ఇట్లా తీస్తే కొంచెం బాగా వస్తాయి. సో పక్కన మేమైతే ఎలిఫెంట్ పెట్టాము. సో మనం అలా ఆడుకుంటూ పిక్స్ తీస్తే వాళ్ళకి కూడా సరదాగా ఉంటుంది, ఏదో యాక్టివిటీ చేస్తున్నట్టు ఫీల్ అవుతారు అనమాట. సో ఫొటోస్ అయితే తీసేద్దాం. ఇట్లాంటిది వైట్ది ఏదన్నా మీ దగ్గర ఉంటే ఇట్లా రోల్ చేసుకొని దాని మీద దాన్ని 3 షేప్ కింద ఇది చేసుకుంటే బాగుంటుందండి. సో ఇది డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వైట్ అనేది చాలా బాగుంటుంది. మా వాడు చూసారా మొదలు పెట్టేశాడు ఇంకా, అదిగోండి. మధ్యలో హాను అయితే ఏడవడం స్టార్ట్ చేశాడు. సో భరత్ అయితే హానుని కూల్ చేస్తున్నాడు అనమాట. ఆలోపు నేను 3 నెంబర్స్ వేసాను. ఇది చూసారు ఎలా వచ్చిందో, సైడ్ నుంచి పై నుంచి మాత్రం 3 లాగా కనిపిస్తుంది. అదే టాలెంట్ అంటే. సో 3 పక్కన మా వాడు పడుకుంటే నెక్స్ట్ ఇంకొక ఫోటో వస్తుంది అనమాట. అయితే లాస్ట్ అండ్ ఫైనల్ అనేటాం అనమాట. నెత్తి మీద డైపర్, పక్కన గరిటెలు, ఇదంతా క్రియేటివిటీ. చూసారా కావ్య జాగ్రత్తగా ఎలా దాచుకుంటుందో డైపర్లన్నీ. ప్రస్తుతానికి మరి గోల్డ్ కంటే కూడా ఎక్కువ ఇంపార్టెంట్ ఈ డైపర్లే. ఏమో కాస్ట్లీ ఉంటాయి, అసలు ఏది కొనాలో అర్థం కాదనమాట. ప్రతి పేరెంట్ కి ఉండే కన్ఫ్యూషన్ ఏంటంటే డైపర్ ఏది కొనాలి. మీ ఫోటో షూట్ అవుట్పుట్ మంచిగా రావాలంటే మేము కొన్ని టిప్స్ చెప్తాము. అందులో ఫస్ట్ టిప్ ఏంటంటే బేబీని బాగా ఫీడ్ చేసి ఉంచండి. అంటే పొట్ట ఫుల్ గా ఉంటే హ్యాపీగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మధ్యలో ఊరికే ఏడవడం, మధ్యలో బ్రేక్ ఇచ్చి ఫీడింగ్ ఇవ్వడం ఇవన్నీ జరగవు. సో తొందరగా టైం కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ టిప్. అవును. సో బేబీని మాత్రం మంచిగా ఫీడ్ చేయండి. సో సెకండ్ టిప్ వచ్చేసి ఏంటంటే బేబీకి ఓన్లీ కంఫర్టబుల్ బట్టలు ఉంటాయి చూసారా, అవి మాత్రమే వేయండి. అన్నెసెసరీగా ఏవేవో ట్రై చేసి పిచ్చి పిచ్చి బట్టలన్నీ వాళ్ళకి ఇబ్బంది కలిగించే బట్టలు మాత్రం అస్సలు వేయకండి. వాళ్ళు ఏ వెయిట్లో అయితే కంఫర్టబుల్ ఉంటారో అవి మాత్రమే యూజ్ చేయండి. ఓకే, థర్డ్ టిప్ మెయిన్ టిప్ అనమాట. అదేంటంటే బేబీ ఫొటోస్ తీసేటప్పుడు ఏడుస్తుంటే మనం ఎత్తుకొని లేదా వాళ్ళని కొంచెం ఇది చేసి ఒక 5-10 మినిట్స్ టైం వేస్ట్ అయినా పర్వాలేదు చేసే వాళ్ళని ఫోటో తీయండి. లేదు అంటే వాళ్ళు అస్సలు ఊరుకోరు, అది ఫోటో తీస్తూ ఉన్నా వాళ్ళు ఏడుస్తుంటారు, ఒక్క ఫోటో కూడా మంచిగా అయితే రాదు. సో టైం వేస్ట్ అనుకోకుండా వాళ్ళు సెట్ అయ్యాకే మళ్ళీ స్టార్ట్ చేయండి ఫొటోస్ తీయడం. ఇంకొక ఫోర్త్ టిప్ ఏంటంటే అన్నెసరీగా ఏదేదో కొనేసి ఏదేదో చేసేద్దామని చెప్పి పిచ్చి పిచ్చి షాపింగ్ అయితే చేయకండి. బేసిక్ గా మీ దగ్గర ఉన్నవి, మీ దగ్గర ఇంట్లో ఉన్న ప్రాప్స్ మాత్రమే యూజ్ చేసుకొని చెయ్యండి. ఎందుకంటే ఒకసారి ఆ ఫోటోషూట్ అయిన తర్వాత అవన్నీ మళ్ళీ మనం యూజ్ చేయం. సో అన్నెసరిగా డబ్బులు వేస్ట్ చేయకండి. ఉన్నవి మాత్రమే మీ దగ్గర యూజ్ చేసుకొని దాంతో తీసుకోండి. ఎందుకంటే ఇది ఒక మెమరీ కింద ఉండాలి కానీ బర్డెన్ కింద అసలు అవ్వకూడదు. ఫైనల్ గా మా ఈ బొడ్డోడి 3 months ఫోటోషూట్ అయితే ఒక ఎండ్కి వచ్చేసిందండి. నానా కష్టాలు పడి నా సంకలనానికి ఏదో ట్రై చేసాము. కొన్ని ఐడియాస్ అయితే ఇంటర్నెట్ లో నుంచి తీసుకున్నాము, కొన్ని మా సొంతగా క్రియేట్ చేసుకున్నాం అనమాట. భయంకరమైన బుర్రలంతా వాడి మేము కొన్ని ఫొటోస్ అయితే తీసాము. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట మాత్రం మర్చిపోకుండా కొట్టండి. ఇలా బాయ్.